రైట్. విచారణ తప్పదు, లంచగొండి నేతలకి సుప్రీం షాక్. ఇది ఒకటి బాగా అంటే ఎప్పుడైతే పివి నరసింహారావు గారి ప్రభుత్వానికి ఒక సంకట స్థితి వచ్చినప్పుడు అప్పట్లో సిబు సరైన్ ఎంపీగా ఉండి వారితో పాటు ఉన్నటువంటి 5 ఎంపీలు వారు ఆ రోజు నోటు తీసుకొని ఓటు మార్చివేశారు అనేది పెద్ద వివాద కేసు. ఆ రోజు ప్రభుత్వం పడిపోవాల్సింది, ప్రభుత్వం ఇదవటం జరిగింది చూసాం. మరి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఎవరైతే ప్రజాప్రతినిధులకి సంబంధించి లంచాలు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లంచాలు తీసుకునే అంశానికి సంబంధించి ప్రాసిక్యూషన్ అవసరం లేదు అని ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆశ్చర్యకరం. ఇది ఈ ఓటింగు ఈ సందర్భంగా ఆ విషయంలో ఇన్ని సంవత్సరాల తరువాత చంద్రచూడ్ గారు, డివై చంద్రచూడ్ గారు, భారత ప్రధాన న్యాయమూర్తి, 7 సభ్యులతో కూడినటువంటి బెంచి ఈరోజు ఎవరైతే ఓటు హక్కుని ప్రజల ద్వారా గెలిచి ఓటుని పక్క పార్టీలకు అమ్ముకోవటం అంటే ఫిరాయింపుల అంశానికి సంబంధించి ఓటును అమ్ముకునేటువంటిది ఎవరైతే ఉంటారో వారిని ప్రాసిక్యూషన్ చేయాల్సిందే అని చెప్పింది. అంటే ఒక గొప్ప తీర్పు. ఎవరైతే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఈ పార్టీల్లో గెలిచి ఆ పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని ఓట్లు వేయటం, ఆ పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళకు ఓట్లు వేయటం, ఇలాంటివి గనక జరిగినటువంటి అంశాలు గనక ఆధారాలు దొరికితే ప్రాసిక్యూషన్ విచారణ చేయాల్సిందే అనేటువంటి తీర్పుని, సంచలనాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వటం జరిగింది. అది కూడా జార్ఖండ్ సిబు సోరెన్ కుమార్తె సీతా సోరెన్ కోడలు అమ్మాయే ఇప్పుడు మళ్ళీ వాళ్ళదే కేసు. అంటే ఇదేందో వాళ్ళ చుట్టూ కేసులు తిరుగుతుంటేటుంది. అమ్మాయి కేసు విషయంలో ప్రాసిక్యూషన్ ఎలా చేస్తారని చెప్పి సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు మొత్తం స్టడీ చేసి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక తీర్పులను స్టడీ చేసి సమస్యే లేదు, జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే అని ఇచ్చేశారు. సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, వంశీ గారు, అంటే ఇక నుంచి ఎవరైతే డబ్బులు తీసుకొని అటు ఓటు ఇటు ఓటు అటు వేసేటువంటి వాళ్ళకి ఇక పనిష్మెంట్ తప్పదంటారా? అంటే వాళ్ళొక్కరికి ఎగ్జంప్షన్ ఏంటి? ప్రతి ఒక్కరిని డబ్బులు తీసుకొని అవినీతి చేస్తున్న ప్రతి ఒక్కరిని శిక్షిస్తూ ఉంటే అసలు వాళ్ళొక్కరికే ఇన్ని సంవత్సరాలు ఎగ్జంప్షన్ అనేది ఉండటం అనేటువంటిది కొంత ఆశ్చర్యకరం. సరే, ఏంటి ఇప్పుడు దాని మీద ఇచ్చిన తీర్పులో ఉన్న సారాంశం ఏంటి సురేష్ గారు? వంశీ గారు, ప్రజా జీవితంలో సత్ప్రవర్తన అనేది ఉండాలి అనే దానికి ఈ జడ్జిమెంట్ ఇచ్చారు వంశీ గారు. అయితే రాజ్యాంగంలో 105(2) వంశీ గారు, అంటే పార్లమెంట్లో సంబంధించి పార్లమెంట్ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చారు. అంటే ఏ కోర్టులో కూడా వాళ్ళు చేసిన యాక్షన్స్ మీద విచారణకు అక్కడ లేదని చెప్పి 105 రాజ్యాంగంలో 105(2)కి సంబంధించి ఎంపీలకు ఇచ్చారు. 194(2)కు సంబంధించి ఎమ్మెల్యేలకు కొంత రక్షణ కల్పించారు. అయితే ఆ రక్షణ అనేది అది పెట్టుకొని మీరు చెప్పినట్టుగా పివి నరసింహారావు గారికి అప్పుడు మైనార్టీ ప్రభుత్వానికి సిబు సోరెన్ గారు మరొక 5 కూడా ఎంపీలు కూడా వేస్తే అప్పుడు డబ్బులు తీసుకున్నారు పెద్ద ఎత్తున గగ్గోలు. దానికి సంబంధించి కూడా 1998లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. అంటే వీళ్ళకి ఆ రక్షణ 105(2) తర్వాత 194 కింద రక్షణ ఉంది కాబట్టి వీళ్ళకి వర్తించదు, అంటే అవినీతి కింద రాదు, లేకపోతే అమ్ముడు పోయారు అనే దాని కింద రాదు అని చెప్పి 1998లో జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు జడ్జిమెంట్లో ఏంటంటే అది అసలు తప్పుడు సంకేతాలు వెళ్తుంది. ఆ రకంగా వెళ్ళటం వల్ల మనకు అసలు సత్ప్రవర్తనకి విఘాతం కలిగించే పరిస్థితి, ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఆ తీర్పును కూడా పక్కన పెడుతూ తాజాగా తీర్పు ఇచ్చారు. అదేవిధంగా మీరు చెప్పినట్టు సీతా సోరెన్ గారు 2012లో రాజ్యసభ ఎన్నికల్లో వేరే ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటేయడానికి దాదాపు 2.5 కోట్లు తీసుకున్నారు వంశీ గారు. ఆ అభియోగం దాని మీద సిబిఐ కేసు నమోదు చేస్తే అయితే ఓటు అయితే వేరే మన సొంత పార్టీకి జేఎంఎంకి వేశారు. అయితే ఆ ఎలక్షన్ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ జరిపారు. అయినా కానీ సత్ప్రవర్తనకి ఇది లంచం తీసుకున్నారంటే ఏ రూపంలో లంచం తీసుకున్నా కానీ ఎవరైతే లంచం తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే స్పీచెస్ ఇచ్చిన వాళ్ళు కానీ శిక్ష ప్రాసిక్యూషన్కి అర్హులు, విచారణకు అర్హులు అని చెప్తూ స్పష్టం చేస్తూ ఈ రకంగా తీర్పు అనేది ఇచ్చి, సో వీళ్ళు ఎవరు తీసుకున్న
సో లంచం డబ్బులు వేరే పార్టీకి రాజ్యసభ ఎలక్షన్స్లో కానీ దీంట్లో కానీ ఇంకెక్కడ కానీ ఈవెన్ స్పీచెస్ అంటే డబ్బులు తీసుకొని లంచం తీసుకొని వేరే పార్టీకి అనుకూలంగా అలాంటి స్పీచెస్ కూడా అవినీతి కింద వస్తుంది కాబట్టి ప్రాసిక్యూషన్కి ఎదుర్కోవాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు వంశీ గారు. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో మొన్న ఎలక్షన్ జరిగింది. అభిషేక్ మను సింఘ్ గారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయారు వంశీ గారు. అయితే ఇక్కడ నుంచి బీజేపీ 6 కాంగ్రెస్ ఎంపీలు బీజేపీకి ఓటేశారు. సో ఇప్పుడు ఏంటి, ఇది ఒక రకంగా డబ్బులు తీసుకొని వాళ్ళ రకంగా ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు సీతా సోరెన్ కూడా డబ్బులు తీసుకొని ఆ పార్టీకి ఓటేశారు కాబట్టి ఆవిడకి ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకు కూడా అట్లా. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ తీర్పును స్వాగతించారు. క్లీన్ రాజకీయాలకి ఇది ఒక ఉదాహరణ కాబోతుంది. సురేష్ గారు ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. పాపం తీర్పు వచ్చిన వెంటనే కవిత గారు ఒక అంశం మీద రెస్పాండ్ అయ్యారు. ఏదైతే ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారిని ప్రాసిక్యూషన్ చేయాలి, సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ముందుకు వెళ్ళాలని చెప్పి ఒకసారి బయట ప్లే చేయండి. సుప్రీంకోర్టు ఇవాళ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటంటే ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుందో అది ప్రజాప్రతినిధులకు వర్తిస్తుందా వర్తించదా అనేటటువంటి అంశం మీద ప్రజాప్రతినిధులకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని ప్రధానమంత్రి గారు ఇందాకనే ట్విట్టర్లో స్వాగతించినారు. ప్రధానమంత్రి గారు స్వాగతించినటువంటి అంశాన్ని మేము కూడా స్వాగతిస్తూ మరి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్యూజ్డ్ నంబర్ 1గా ఉన్నారు ఓట్ ఫర్ నోట్ కేసులో. ఆ కేసును త్వరితగతిన మరి కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి దాని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లై అవుతుంది అనేటటువంటి అంశం సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఆ కేసును తొందరగా టేకప్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మేము. సురేష్ గారు లిక్కర్ కేసు గురించి కాంగ్రెస్ అడుగుతుంది కాబట్టి ఇప్పుడు ఓటు నోటు కేసు గురించి కవిత గారు ప్రస్తావిస్తున్నారు. సరే, ఏదేమైనా కానీ రాజకీయాల్లో కొంత ఎప్పుడు డిబేట్ ఉంటుంది కాబట్టి సరే విమర్శలు ప్రతి విమర్శలు సహజం. సరే చూద్దాం ఈ అంశం చెప్పండి. అక్కడికి ఇక్కడ చిన్న తేడా ఉంది వంశీ గారు. అక్కడ ఏంటంటే ప్రాసిక్యూషన్ అసలు విచారణనే నన్ను జరపొద్దు అని చెప్పి సీతా సోరెన్ గారు వెళ్ళారు. కాబట్టి అది నీకు విచారణకు అర్హురాలే అంటే విచారణ జరపాల్సిన సిబిఐకి స్పష్టం చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఇవ్వలేదు, మీరు కూడా విచారణ ఎదుర్కోవాల్సింది చెప్పి స్పష్టీకరించింది వంశీ గారు. ఓకే 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 సరే సురేష్ గారు, మరి చూద్దాం. అంటే రేవంత్ రెడ్డి గారి విషయంలో ఆయన ఆల్రెడీ సుప్రీంకోర్టులో అది ఫేస్ చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది, దాంట్లో ఆయన జైలుకి వెళ్ళాడు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మరి అట్లాంటప్పుడు ప్రాసిక్యూషన్ చేయడానికి లేదు అని అన్నప్పుడు ఎలా మరి కేసు కట్టి జైల్లో పెట్టింది. ఆ రోజు దాదాపు వాళ్ళ కుమార్తె టైంలో కూడా పెళ్లి టైంలో కూడా ఆయన జైల్లో ఉన్నాడు. మరి అవన్నీ అప్పుడు జరిగినటువంటి సంఘటనలు. మరి ప్రాసిక్యూషన్కి అవకాశం లేదు అన్న ఆ తీర్పు ఉన్నప్పుడు మరి ఆ రోజు ఆయన ఎలా పెట్టారు, అది కూడా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్. అంటే చట్టం మరి చూడాలి. మరి ఇంతవరకు మరి లిక్కర్ కేసులో ఉన్నటువంటి కవిత గారిని ఇంతవరకు విచారణ అటు ఇటుగా జరుగుతూ ఉంది, అరెస్టులు జరగలేదు, మరి దానిపైన మరింత విచారణ జరగలేదు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా. చూద్దాం సురేష్ గారికి నెక్స్ట్